అప్పటికైనా మాకు కొంచెం ఘర్షణ అయింది సార్. వాటర్ ట్యాంక్ క్లీన్ చేయమన్నాడు. అది టైం అయిపోయిందని చెప్పి చేయాల్సిందే. అతను ర్యాష్గా మాట్లాడేప్పటికి కొంచెం మేము కూడా ర్యాష్గా నోట్ చేయాలి సార్. సూపరింటెండెంట్ ఇప్పుడు ఒకసారి ఇది ఇచ్చేలేదు. చెప్పండి, ఏంటి చెప్పండి. ఏమన్నా మున్సిపాలిటీ పార్క్ ఏదో అంటున్నారు, అది ఒకసారి ఎంక్వైరీ చేయమందాం. కమిషనర్తో మాట్లాడతాను. మీరే పంపించారు హైదరాబాద్ ఆపరేషన్ జరిగింది. వదిలే పెన్షన్ ఏమైనా రావట్లేదు ఇప్పుడు. మాట్లాడాలి, ఇప్పిద్దాం. ఇది డిపార్ట్మెంట్ చేంజ్ అవ్వదు. అవుతుంది చెప్పలేదు. 300 మీటర్లు చెప్పి చెక్కులు నోట్లు పెట్టుకుని చాలా ఇబ్బంది పెడుతున్నాడు సార్. ఇంటికి వచ్చి తాగొచ్చి గొడవ చేస్తున్నాడు సార్. పిల్లల వల్ల చాలా ఇబ్బంది పడుతున్నాను సార్. పాప స్కూల్కి వెళ్ళాలన్నా ఇబ్బంది పడుతుంది సార్. ఎవరైనా జనార్దన్ అనే వ్యక్తి సార్. ఎవరతను? నేను పక్కన స్టీల్ షాప్లో పనిచేసేదాన్ని. అతను అలా పరిచయం అయ్యాడు. డబ్బులు ఇప్పిస్తానని చెప్పి ఇవన్నీ అడ్డం పెట్టుకున్నాడు సార్ నా దగ్గర. పెట్టుకుని ఇప్పుడు అవన్నీ అడ్డం పెట్టుకుని చంపేస్తాను, మీ అమ్మగారు వెళ్ళని మిమ్మల్ని, మీ అంబులెన్స్ బయటకు వచ్చి తాగొచ్చి ఇంటి ముందుకు వచ్చి గొడవ చేస్తున్నాడు సార్. రోజు టార్చర్ పెడుతున్నాడు సార్. పాపని స్కూల్కి పంపించుకోవాలన్నా చాలా భయంగా ఉంది సార్. నాకు అతని వల్ల ప్రాణహాని ఉంది సార్. ఎస్ఐ గారికి కంప్లైంట్ ఇచ్చాను సార్ ఆర్పేట. అతను తాగేవాడు, అతను మారడు, నువ్వు వయసులో ఉన్నావు, అతను వయసులో ఉన్నాడు మాట్లాడాడు సార్ ఎస్ఐ గారు. చాలా భయం వేస్తుంది సార్. మా అమ్మగారు మా నాన్నగారు చాలా పెద్దవాళ్ళు సార్. కలిసామండి. ఎక్కడ మీది? 48వ సచివాలయం నిజాంపేట సార్. ఫోటో తీసి పెట్టు నాకు. ఇది ఎస్పీ గారికి పంపించండి అర్జెంటుగా. నాకు ఫోటో తీసి పెట్టు, పంపిస్తాను. చాలా భయంగా ఉంది సార్. అట్లాగమ్మా, పాపని ఇంటికి స్కూల్కి పంపించుకోవాలి. అదే రమ్మని చెప్పాను. నేను చెప్తాలేమ్మా. కూడా పనిచేయట్లేదు. పంటల లోపల దుమ్ము బాగా పడి. అది ఇప్పుడు ఏం కావాలి నీకు? అది ఎదర అద్దరు గ్లాసులు పడుతున్నారు కదా, పెట్టారు ఆల్రెడీ. పెట్టించేయి.